టైం చాలా తక్కువ ఉన్న పరిస్థితి. ఎందుకు తక్కువ అంటారంటే నేను చెప్పడానికి చాలా ఉంది, చాలా ఆలోచనలు, చాలా విషయాలు నాలో దేవుడిస్తూ ఉన్నాడు. వాటిని వీళ్ళని త్వరగా చెప్పి మనం ముందుకు సాగాలని నా యొక్క ఆశ. అయితే నేను ఇప్పుడు మాట్లాడబోతున్న ఇవాళ ఇంతకుముందు మొదలుపెట్టాను, నేను ఇంతకుముందు మాట్లాడాను, మీరు విన్నారు. మాట్లాడుతున్నది కొన్ని సంవత్సరాల క్రితము నేను దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాను. ఇప్పుడు ఇంచుమించు ఇప్పుడు నేను మొదలుపెట్టి మాట్లాడుతున్న ఈ అంశాలు కొన్ని వారాలుగా మాట్లాడుతున్నవి ఇంచుమించు మన సంఘ జీవితంలో దేవుని రాజ్యానికి వచ్చిన సందేశాలు చాలా ప్రభావాన్ని చూపించాయి. అంతటి ప్రభావం లేదా అంతకంటే ఎక్కువైన ప్రభావాన్ని నేను ఈ మధ్య మాట్లాడుతున్న విషయాలు కనపరుస్తాయని చెప్పి విశ్వసిస్తూ ఉన్నాను. ఇవి నేను మాట్లాడుతున్న విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి, అదే సమయమందు ప్రాథమికమైనవి. ఈ బాధాకరమైన విషయం ఏమిటంటే దేవుని యొక్క సంఘం ఈ ప్రాథమికమైన విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు పట్టించుకోకుండా ఎంతసేపు ఇహలోక సంబంధమైన ఈ జీవితాన్ని గురించిన తాపత్రయంతో మనం జీవిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నేను మాట్లాడుతున్న విషయాలు నిత్యత్వానికి సంబంధించి, తర్వాత ఇంకా దేవుని యొక్క చిత్తానికి సంబంధించి, ఆ చిత్తంలో దేవుని యొక్క ఉద్దేశం, మన విషయమై ఆయన యొక్క ప్రణాళిక, ఇవి మాట్లాడుతున్నాను. నా ఆశ, కోరిక ఏదనగా మనమందరము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారమై, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సంపూర్ణమైన ఆశీర్వాదంలోనికి మనం అందరము కూడా వెళ్ళగలగాలి. ఎవ్వరము కూడా తప్పిపోకూడదు. మన భక్తి, మనకు విశ్వాసం ఇహలోకం మట్టుకే అయినట్లయితే, పౌలు అంటాడు, మనం చేసే ప్రతి కార్యం కూడా ఈ లోకానికి సంబంధించి మాత్రమే, ఇహలోకానికి మాత్రమే పరిమితమైతే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు లేరు. విశేషమైన సంపద కలిగి, విశేషమైన ఆస్తి కలిగి బికారిగా బతికే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి, అడుక్కునే పరిస్థితి, అది మనకు కలగకూడదు, అది మనకు ఉండకూడదు. మన స్థితి ఏమిటో, దేవుడు మన కొరకు ఇచ్చినవేమిటో మనందరూ ఎరిగి, ఆయన ఏ స్థాయిలో ఉండాలని ఆశించి మనకు అంతయు అనుగ్రహించాడు, ఆ స్థాయికి మనందరూ వెళ్ళాలి. మనలో చాలామంది ఆ స్థాయికి కాకుండా చాలా తక్కువ స్థితిలో అధములుగా దిక్కుమాల పరిస్థితిలో ఉంటూ ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారన్నట్టుగా చేతులు చాపి ఎదురు చూస్తూ జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో నుండి మనం దేవుడు మన పిలిచిన పిలుపునకు తగిన జీవితం మనకు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. కొన్ని వారాల క్రితం మాట్లాడుతూ చెప్పాను, గాడ్ విల్ నెవర్ బిగిన్ ఎనీథింగ్ బిఫోర్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన సంపూర్తి, ఏ కార్యమైనా సరే ఆయన ముందుగా సంపూర్తి చేస్తాడు. ఆ పని పూర్తయిన తర్వాత పనిని మొదలు పెడతాడు. ఆయన అంతయు చేసేవాడు ఆయన, ఆది అంతం ఆయనే. ఆఖరి అవుట్కమ్, చివరిగా వచ్చే ఫలితం, ఆ ఫలితాన్ని ముగించిన తర్వాత అసలుకు వచ్చి అప్పుడు ఆయన మొదలు పెడతాడు. ఆయన ముందుగానే ఆఖరిని చూస్తాడు, ఆయన దాన్ని ముగిస్తాడు. ముగించి దెన్ హీ స్టార్ట్స్ టు బిగిన్ మేకింగ్ ఇన్ టు బీయింగ్. దాన్ని ఏదైతే ముగించాడో, చూచాడో, దానిని ప్రారంభిస్తాడు ఆయన. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడునూ లేడు. నేను కార్యం చేయగా త్రిప్పివేవాడు ఎవడునూ లేడు. వాడెవడు? ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి
విడిపించగలవాడు ఎవడును లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు. ఇక్కడ కావలసిన మాట తెలుగు తర్జుమాలో కనబడడం లేదు, ఇది పొరపాటు చూసుకోలేదు. అయితే ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే అంటాడు, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ ఐ యామ్ గాడ్. నేను నిత్యత్వం మొదలుకొని నిత్యత్వమునకు నేనే దేవుడను. నో వన్ కెన్ స్నాచ్ ఎనీవన్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. నో వన్ కెన్ అన్డూ వాట్ ఐ హ్యావ్ డన్. నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడునూ లేడు. ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ ఐ యామ్ గాడ్. నో వన్ కెన్ స్నాచ్ ఎనీవన్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. ఇక్కడ మొదటి మాట ఎటర్నిటీ టు ఇటర్నిటీ, నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు. అయితే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలం మనం ఆలోచన చేస్తే ఆ నిత్యత్వానికి మధ్యలో ఉన్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ కాలంలో సమయం అనేది ఒకటి ఉంది, టైం అనేది ఉంది. రోజులు, మాసాలు, గంటలు, సంవత్సరాల లెక్క మనకు ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు నేనే దేవుడను అనగా చూస్తాం. నిత్యత్వం మొదలు నిత్యత్వం వరకు ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ కాలంలో కూడా ఆయనే దేవుడు. అయితే ఈ దినమందు మనవి చేస్తున్నాను, మనం గడిచిపోయిన నిత్యత్వం, దేవునికి ఆది లేదు అంతం లేదు అంటాం మనం. వాక్యం చదివిస్తున్న మాట అది. ఆయన ఎప్పుడు పుట్టాడు? చాలాసార్లు చిన్నపిల్లలు వేస్తుంటారు ప్రశ్న తల్లిదండ్రులను, దేవుడు ఎప్పుడు పుట్టాడు, దేవుడు ఎలా పుట్టాడని. పుట్టుక లేదు, ఆరంభం లేదు, నిత్యం ఉన్నవాడు ఆయన, నిత్యం ఉన్న దేవుడు ఆయన. కానీ ఆ నిత్యత్వము ఆ పాస్ట్ ఉంది, ఆ తర్వాత భవిష్యత్తు కూడా ఉంది మనకి. ఈ కాలం అయిపోయిన తరువాత, ఈ భూమి ఆకాశ లయం అయిపోయిన తరువాత, మళ్ళా క్రొత్త ఆకాశ క్రొత్త భూమి ఏర్పడిన తర్వాత మరొక నిత్యత్వం మొదలవుతుంది. దానికి అంతం లేదు. ఈ మధ్యలో కాలం అనే దాంట్లో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ నిత్యత్వంలో నేనున్నాను, నేనే. ఫ్రమ్ ఇటర్నిటీ టు ఎటర్నిటీ ఐఎమ్ గాడ్. నిత్యత్వానికి నేనే దేవుడను అని చెబుతూ ఉన్నాడు ఆయన. మనము కూడా నిత్యత్వం, దేవుని వాక్యం పోయిన కొన్ని వారాల క్రితం చెప్పాను, నిత్యత్వాన్ని మన హృదయాల్లో మనం కలిగి ఉన్నాం. మన లోపల నిత్యత్వం అనేది దేవుడు మనలో పెట్టి ఉంచాడు. దేవుడు మనను ఆ నిత్యత్వంలో నుండి కాలములోనికి మన తల్లిదండ్రులకు పుట్టగా జన్మించగా ఈ లోకానికి మనం వచ్చాం. అప్పటి నుంచి మనకు తెలుస్తుంది. కానీ 139 కీర్తనలు చూస్తారు, దానికంటే ముందు నుంచి దేవుడు మనల్ని ఎరిగినవాడు, తల్లి గర్భంలోకి పంపించినవాడు ఆయన, మన దినములు ఎంతో లెక్క కూడా రాసినవాడు ఆయన. కనుక మనం ఎంతకాలం జీవిస్తామనేది కూడా సంపూర్తిగా వ్రాయబడి ఉంది, లెక్కించబడి ఉంది. ఇది అయిన తర్వాత మనం నిత్యత్వంలోనికి వెళతాం. అయితే నేను మాట్లాడుతున్న విషయాలు దేనికి అని అంటే, ఆ నిత్యత్వంలో మనకు సంబంధం లేదు, మనం లేము, మనకు తెలియదు అది. అయితే ఈ లోకంలో ఉంటుండగా మనకు తెలుసును. అయితే మధ్యలో ఈ కాలం అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఈ కాలంలో ఉన్న మనము అసలు సత్యాన్ని మనం గ్రహించి వెలుగును కలిగిన వారమై ఆ నిత్యత్వంలోనికి మనం ప్రవేశించాలి. ఆ నిత్యత్వంలో కూడా 2 ఉన్నాయి, మనకందరూ కూడా తెలుసును. ఒకటి నిత్యరాజ్యము, ప్రభుతో నిత్యము జీవించే ఆయన సన్నిధానము, ఆయనతో కలిసి జీవించేది. రెండవది ఆయన లేకుండా, ఆయనకు దూరముగా, ఆయనకు వేరే నిత్య నరకాగ్ని గుండం. ఆ నిత్యత్వం కూడా ఉంది, అందరికీ ఉంది. ఆ నిత్యత్వం వచ్చాము, ఈ కాలంలో ఉన్న మనం నిత్యత్వాన్ని వెళుతున్నాం. కానీ ఈ కాలంలో ఉన్న మనము ఎక్కడికి వెళతామనేది, ఎక్కడికి వెళ్ళాలి అనేది నిర్ణయించుకునేది, నిర్దేశించుకునేది మనమే. కానీ దేవుని చిత్తం, దేవుని ఆశ ఏంటంటే మనం అందరము కూడా ఆయనతో ఉండే నిత్యత్వానికి వెళ్ళాలి. ఆయనతో పాటు నిత్య జీవాన్ని మనం అనుభవించాలి. ప్రకటన గ్రంథంలో చూస్తాం, ముగింపు అధ్యాయం మనం చూస్తాం, ప్రభు దేవుడు చూచే వెనక్కి వచ్చాడు. అదేమంటాడు అనగా, క్రొత్త ఆకాశ క్రొత్త భూమి ఏర్పడి ఆయన పరలోకంలో నిర్మిస్తున్న ఆ పరమ యెరూషలేము పట్టణం ఈ భూలోకాన్ని దిగి వస్తుంది. ఆ యెరూషలేములో ప్రభు యేసుక్రీస్తు నివాసం ఉంటాడు. ఆయనతో పాటుగా ఆయన యొక్క సంఘము, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయనతో నిత్యత్వానికి జీవిస్తూ నిత్య ఏలుబడి కలిగి
ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ ఫలితాలు మనం చూస్తే మరొక 5 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్, మళ్ళీ ఇదే సమస్య. కానీ అక్కడ నిత్యత్వానికి ఏలుబడి అంతములేని రాజ్యం, ప్రభువైన యేసు యొక్క రాజ్యం. ఆయనతో పాటు మనము కూడా ఆ రాజ్యమందు ఉంటాం. ఇది ఆయన యొక్క చిత్తం. తర్వాత ఆయన కోరుకోమన్నది కూడా, ఈ మంచిని మీరు కోరుకోండి అని మాటికి ఆయన మనల్ని బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినమందు నేను ఆశిస్తున్న కోరిక లేదా ఈ అంశం ఏమిటనంటే, ఆయన చేసి ముగించాడు. ఆయన మనం అందులోనికి, ఆ ముగించిన దాంట్లోనికి మనం వెళ్ళాలి. ఇంకా అంటున్నాడు, నో వన్ కెన్ స్నాచ్ ఎనీ వన్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. ఎవరు కూడా నా చేతిలో నుండి ఎవరు కూడా దొంగిలించలేరు. నా చేతిలో నుండి విడిపించగల వాడు ఎవడు లేడు. ఇక్కడ విడిపించడం అనేది వేరే భావంలో కనబడుతుంది. ఇంగ్లీష్ మనం చూసినప్పుడు నో వన్ కెన్ స్నాచ్ ఎనీ వన్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అనగా ఏ దొంగ కూడా నా చేతిలో నుండి దొంగిలించలేడు. దీనికి మనం చూసినప్పుడు యోహాను సువార్తలో ప్రభు అంటాడు, ప్రభువా నీవు నాకు ఇచ్చావు శిష్యులను, వీళ్ళు నేను పోగొట్టుకోలేదు, అయితే ఎవరు దొంగిలించలేరు, ఒక ఇస్కరియోతు యోధా గురించి తప్పని చెప్పి ఆ వాక్యంలో మనం చూస్తాం. నో వన్ కెన్ అన్డూ వాట్ ఐ హ్యావ్ డన్. నేను చేస్తున్న దానిని అంటున్నాడు, నేను కార్యం చేయగా త్రిప్పివేయవాడు ఎవడు లేడు. నో వన్ కెన్ అన్డూ వాట్ ఐ హ్యావ్ డన్. నేను చేస్తున్న దాన్ని అది చేయలేదన్నట్టుగా తిరిగి మార్చగలిగిన వాడు ఎవరు కూడా లేరు. ఇప్పుడు సమయం లేదు కానీ హెబ్రీ పత్రిక 12 అధ్యాయం మనం చూస్తే 25-29 వచనాల్లో మరొకసారి ఈ పరలోకము భూలోకము కదిలించబడుతుంది. కదిలింపబడేవన్నీ కూడా కదులుతాయి. కదలని స్థిరమైన ఆయన రాజ్యం మాత్రమే నిలుస్తుందని చెప్పి మనం చూస్తాం. కనుక దేవుడు స్థాపించినవి, దేవుడు చేసినవి, దేవుని చేతిలో ఉన్నవి ఎవ్వరు కూడా దొంగిలించలేరు. దేవుడు స్థాపించదని ఎవరు కూడా దాన్ని జరగలేదన్నట్టుగా ఆయన చెవుడు చేయలేడు. ఉదాహరణ చెప్పినప్పుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఆ యెరూషలేము మహానగరం దానిది లేదన్నట్టుగా ఎవరు కూడా చేయగలిగిన శక్తి, అధికారం ఎవరికి కూడా లేదు. ఒకవేళ ఆదివారం ఆరాధన అవదు, ఆదివారం సెలవు లేదు, శుక్రవారం మారిస్తే ఏం చేస్తాం? ఈ ఆదివారం శుక్రవారం అయిపోద్ది, శుక్రవారం ఆదివారం అయిపోద్ది. మనకి బంగ్లాదేశ్లో అలాగే చేస్తున్నారు. కనుక ఏది ఏమైనా సరే దేవుడు చేస్తే, ఒకరు మనుషులు వారి ప్రయాస కొలది, వారి యొక్క ఆలోచన కొలది, వారికి శక్తి కొలది ఏవేమైనా చేయొచ్చును. కానీ దేవుడు చేసి ముగించిన దానిని ఎవడు కూడా వెనక్కి తిరిగి తీసుకుని రాలేడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. వచ్చినప్పుడు ఆయన గురించిన మాట మరొకసారి జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఇది ఇంతకుముందు ఒకసారి మాట్లాడగానే ఒకసారి ఆ వచనం జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. మొదటి అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన ఎదుగు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభుని చూచి అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభుకి సంబోధన చేస్తూ ఉన్నాడు. దేవుని గొర్రెపిల్ల, ఈ దేవుని గొర్రెపిల్ల ఈ లోకం యొక్క పాపాలని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందువాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితేనో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇస్రాయేలు ప్రత్యక్షపడుటకు నేను నేలలో బాప్తిసం ఇచ్చుతూ వచ్చేతనని చెప్పాను. ఇక సందర్భం ఏదనగా యోహాను అందరూ ప్రశ్నిస్తారు, నువ్వెవరు, నువ్వు మెస్సయ్యవా, ప్రవక్తవా ఏమిటి అన్నప్పుడు అతను చెబుతున్న మాట ఏదనగా, నా వెనక్కి ఇంకొక ఆయన వస్తున్నాడు, ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆయన మూలాలు ఆది నుండి ఉన్నవి, ఆయనను గురించి చెప్పడానికి నేను వస్తూ ఉన్నాను. అది నేను బాప్తిసం ఎందుకు ఇస్తున్నానంటే ఈ బాప్తిస్మంలోనే ఆయన ఎవరో ప్రత్యక్షపరచబడతాడు కనుక నేను ఈ కార్యాన్ని దేవుని యొక్క మాట మీద చేస్తున్నానని చెబుతూ ప్రభు రాగానే ఇదిగో దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు, లోక పాపను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల. తర్వాత అదే అధ్యాయం 36వ వచనం అంటాడు, అతను నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఇంకొక రోజు ఇది ఆయన శిష్యులు, యోహాను శిష్యులు ఆయనతో ఉంటాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదురుగుండా వెళ్ళిపోతూ ఉంటే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. దేర్ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల, దేర్ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత ఇంకా యోహాను ప్రభుని గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయం, యోహాను సోదరు 3వ అధ్యాయం
22 నుండి చదువుకోండి. ప్రాముఖ్యం 30 వచనం నాకు కావాలి. ఇక్కడ 22 నుండి 36 వరకు చదవచ్చును. అయితే 30 వచనం అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను తన పని, తన జీవిత బాధ్యత ఏమిటంటే మెస్సయ్యను లోకానికి చెప్పడమే. కనుక తను చేసినంత కూడా, ఆయన సేవ అంతా కూడా యోహాను సువార్త 3వ అధ్యాయం వరకే మనం చూస్తాం. ఆ తర్వాత మనకు తెలుసు, అతను బంధించబడ్డాడు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు. కానీ ఈ యోహాను యొక్క పని ఏమిటంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను చూపించడం మాత్రమే ఆయన యొక్క పని. ఇప్పుడు చాలాసార్లు మనం ఆలోచించేది ఏదనగా, నా పని ఏమిటి, నా బాధ్యత ఏమిటి, అది మన సొంత ఉద్దేశాలతో ఆలోచించి ఏవేవో చేయాలి, ఏవేవో కావాలని ఆశిస్తూ ఉంటాం. అది మంచిదే, ఆశలు కలిగి ఉండడం మంచిదే. కానీ ప్రాముఖ్యమైనది, నా జీవితాన్ని గురించిన దేవుని లక్ష్యం ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి. అదొక చిన్నదే కావచ్చు, లేక పెద్దదే కావచ్చు, ఏదేమైనా సరే అది నెరవేర్చబడకపోతే, ఆ కార్యము జరగకపోతే ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ముఖ్యంగా దేవుని యొక్క చరిత్ర, దేవుని యొక్క కార్యం ముందుకు సాగదు. ఇప్పుడు హిస్టరీ అంటాం, హిజ్ స్టోరీ. చరిత్ర అనగా హిజ్ స్టోరీ, ఆయన యొక్క చరిత్ర. ఆయన యొక్క చరిత్రలో మనమందరం కూడా భాగము కలిగి ఉన్నాం. అయితే మనల్ని ఆయా ప్రదేశాల్లో దేవుడు వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు యోహాను యొక్క పని ఏదనగా, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అలాగే సిమియోను యొక్క పని, ఆయన చూడడం, ఆ మెస్సయ్యను చూడడం, బాలుడైన ఆ యేసును చూడడం, 8 దినాల వయసులో ఉన్న ఆ బాబును చూడడం. అలాగే అన్న యొక్క జీవిత కర్తవ్యం, ఆయన్ని చూచి ఆయన గురించిన ప్రకటన చేయడం. వారు 84 సంవత్సరాలు వృద్ధులైన వారిగా వారు జీవించారు. వారి జీవితం అంతట్లో దాని కొరకే వారు ఉన్నారు, దాని కొరకే వారు ఎదురు చూస్తున్నారు, దాని విషయమే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చివరిలో అది ముగించి వారి లోకయాత్ర చాలించి వెళ్ళిపోయారు. నిత్యత్వములో దేవుడు వారికి నిర్దేశించిన ఫలితాన్ని వారు అనుభవిస్తారు. అలాగే యోహాను కూడా. అయితే ఇది కొంచెం సందర్భం దాటి బయటికి వెళ్ళాను, మరి వద్దాం. అయితే ఈ దేవుని గొర్రెపిల్ల అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యన వెదింపడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఇక్కడ పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు యోహాను పద్మసు ద్వీపంలో. అక్కడ సమస్య ఏమిటంటే, గ్రంథపు చుట్ట ఉంది, లేదా ముద్రలు వేయబడిన గ్రంథపు చుట్ట ఉంది, సీల్డ్ డాక్యుమెంట్ ఉంది అక్కడ. దాన్ని తెరవగల వారు ఎవరు అన్నప్పుడు ఎవరికి కూడా ఆధిక్యత లేదు. అది ఎవరు తెరవగలరనంటే గొర్రెపిల్ల. ఇక్కడ రాస్తున్నాడు, ఆ గొర్రెపిల్ల ఎలాగుంది, వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకే దాన్ని తెరిచే అవకాశం ఉంది. తర్వాత వచ్చేవాళ్ళు మనం చూస్తామని. కానీ యోహానికి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇక్కడ యోహాన్ ఇంకొక యోహాన్ అంటున్నాడు, ప్రభు శిష్యుడైన యోహాన్ చెబుతున్నాడు, ఇదిగో ఇంకొక గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరనగా వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల. ఆ తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే 13వ అధ్యాయం, a lamb that looked as if it had been slaughtered, వధించబడినట్టుండిన గొర్రెపిల్ల. 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. అనగా అంత్యక్రీస్తులకు మృగమునకు ఎవరు లోబడతారంటే, ఎవరి పేర్లు అయితే దేవుని జీవగ్రంథంలో రాయబడలేదు. అయితే దేవుని జీవగ్రంథాన్ని గురించిన క్వాలిఫికేషన్ ఇస్తూ ఆయన చెబుతున్న మాట ఏదనగా, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. ఈ పుస్తకం గొర్రెపిల్ల పుస్తకం. ఈ పుస్తకం ఏ గొర్రెపిల్ల అంటే జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ద బుక్ దట్ బిలాంగ్స్ టు ద ల్యాంబ్ who was slaughtered before the world was made. ఈ సృష్టి జరగక మునిపే ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. కానీ ఈయన చూసినప్పుడు ప్రభు యేసుక్రీస్తు శిలువ మరణం, ఆ రోజు మాట్లాడుతూ అడిగాను, ప్రభు ఎంతకాలం క్రితం చనిపోయారు అని అంటే మనలో చాలామంది ఇచ్చిన జవాబు ఏదనగా 2000 సంవత్సరాల క్రితం. కానీ కాదు,
2000 సంవత్సరాల క్రితం కాదు ఆయన మరణించింది. ఆయన మరణించింది ఎప్పుడు అని అంటే భూమికి పునాదులు వేయబడక మునిపే, సృష్టి ఇంకా ఆరంభము కాక మునిపే ఆయన వధించబడ్డాడు అని ఈయన చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, సృష్టిలో ఆదాము అవ్వలు చేయబోయే పాపం అదంతా ఆయన ముందుగా ఎరిగిన వాడే. దాని పరిష్కారమును ఆదాము అవ్వలు పాపం చేసిన తరువాత మనం సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారని. కానీ అలా కాకుండా ఇలా జరుగుతుంది అని ముందుగా ఎరిగిన వాడే దానికి పరిష్కారముగా, దానికి జవాబుగా, ఇంకా చెప్పాలంటే దాని నుండి విడుదల పొందడానికైనా ఒక కారణభూతంగా, మరి ముఖ్యంగా ఆయన యొక్క సంపూర్ణ చిత్తములోనికి వెళ్ళడానికి ఏ ఆటంకం లేకుండా ఉండుట కొరకు దేవుడే తానే ఆదాము పాపము చేయక మునిపే ఆ పాపము కొరకైనా పర్యవసానాన్ని ఆయన పొందిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇది ఉదాహరణ, లేకపోతే ఇది ఉపోద్ఘాతంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎఫ్ఎస్సి పత్రికలో నుంచి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా ఆలోచిస్తున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. కొన్ని గ్రంథాలు మీ ముందు ఉంచాను, ఒక్కొక్కటి పూర్తి చేయడం జరిగింది దేవుని యొక్క మహాకృప చేత. అవి మీరు అర్థం చేసుకున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఇది మన హృదయాల్లో, జీవితాల్లో పనిచేస్తూ ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను. అయితే ఈ సందర్భం చూస్తున్నప్పుడు నాకు కొన్ని పుస్తకాలు ఉన్నాయి బోధించాలని. ఒక ప్రకటన గ్రంథం ఒకటి, దానియేలు గ్రంథం ఒకటి, తర్వాత యెషయా, తర్వాత రోమా పత్రిక, అలాగే ఎఫ్ఎస్సి పత్రిక. అయితే ఈరోజు ఎఫ్ఎస్సి పత్రిక ప్రారంభిస్తాను. ప్రభు చిత్తమైతే ఈ పుస్తకం అంతా కూడా పూర్తి చేయాలని ఆశిస్తున్నాను. లేదా దేవుడు నడిపింపు ఎలాగుంటే అలాగూ మనం ముందుకు వెళదాం. ఇంతకుముందు మొదలు పెట్టాను, నాకు ఆపరేషన్ జరగక మునుపు ప్రభు కొండమిచ్చేసిన ప్రసంగం, కానీ చాలా వరకు వెళ్ళాం. కానీ ఆ తర్వాత ఉపాసకూటంలో అది చేయడం జరిగింది, అది ముగించదాక మధ్యలో అది ఆగింది. కానీ అదే కొనసాగిద్దామని ఆశించాను. కానీ మధ్యలో ఈ యొక్క ఆలోచన, ఈ తలంపు ఆయన ముగించి తర్వాత ప్రారంభించడం అనే ఈ తలంపు నాలో చాలా కార్యాన్ని జరిగించి దాని గురించిన ఆలోచనతో నిత్యం ఉంటున్న పరిస్థితి కనుక అది మీ ముందు ఉంచాలని ఆశపడుతుంది. దేవుని చిత్తం ద్వారా మళ్ళా ఆ ప్రభువుకు అనుమతించిన ప్రసంగాన్ని మనం వెళ్ళవచ్చును. అయితే పౌలు ఈ పత్రిక, ఎఫెసు పత్రిక క్రీస్తు 60వ శతాబ్దంలో 60వ సంవత్సరం మంది రాశాడు. ఆయన రోమ్లో ఒక చెరసాల్లో ఉంటుండగా రాశాడు. ఇది తూకికు అనే ఒక వ్యక్తి ద్వారా ఈ పత్రికను ఆనాటి సంఘాలన్నిటికీ పంపడం జరిగింది. ఇది ఎఫ్ఎస్సీలకు అని మన తెలుగు బైబిల్లో మనం చూస్తాం, ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. కానీ మొదటి ప్రతిలో మనం చూసినప్పుడు అక్కడ ఎఫ్ఎస్సీలకు అని రాయబడలేదు. ఇది పౌలు యొక్క ఉద్దేశం ఎఫ్ఎస్సీ సంఘానికి మాత్రమే కాకుండా అనగా ఆ సంఘానికి వెళ్ళింది పత్రిక, కానీ ఒక్క సంఘానికే పరిమితమైంది కాక ఇది ఆ రోజుల్లో ఉన్న సంఘాలన్నిటికీ కూడా ఈ ఉత్తరం వెళ్ళాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. పౌలు చాలా ఉత్తరాలు రాసేవాడు, కొలసీకి, తర్వాత గలతీయులకు, రోమియులకు పత్రికలు రాస్తూ పౌలు యొక్క ఉద్దేశపడిగా ఆ ఊర్లు, ఆ ప్రజలకు రాస్తూ అదే పత్రిక మిగతా వారందరూ కూడా చదువుకోవాలి, వారందరూ చదవాలి అనే ఆలోచన. అయితే మిగతా పత్రికలు చూసినప్పుడు ఆ ఊర్లో ఉన్న రోములో ఉన్న వారి గురించి కానీ, గలతీలో ఉన్న వారి గురించి కానీ, లేదా కొరింథీలో ఉన్న వారి గురించి కానీ, ఆ ఊర్లో ఉన్న వ్యక్తులను ప్రస్తావిస్తూ ఉంటాడు. కానీ ఎఫెసీ పత్రిక అలాంటి ప్రస్తావన ఏది కూడా లేదు, ఏ మనుషులు కూడా అక్కడ ప్రస్తావించట్లేదు. కనుక ఇది సంఘములకు, క్రైస్తవ విశ్వాసులకు అందరికీ కూడా ఇది చేరాలి అనే ఉద్దేశంతో రాసిన పత్రిక అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే మనం ఈ రోజుల్లో ఉన్న ఈ కాలంలో జీవిస్తున్న మనకి కూడా ఈ పత్రిక అవసరం. ఈ పత్రికలోని సందేశం మనం నేర్చుకున్నట్టు మనకు ఎంతో ఉపయుక్తమని మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేవుని యొక్క సంఘం ఎలా ఉండాలి, దేవుని యొక్క చిత్తం ఏమిటి, దేవుని యొక్క బృహత్తరమైన ప్రణాళిక ఈ యొక్క పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడు. చూద్దాం. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఇక మన ఎఫెసీయులకు దాన్ని వివరించాను. పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఆయన పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి రాస్తున్న మాట, ది డివోటెడ్ బిలీవర్స్ హూ హ్యావ్ బీన్ మేడ్ హోలీ. ఇంకొన్ని తర్జుమాల్లో సెయింట్స్ అనే మాట వాడతారు. పరిశుద్ధులు, సెయింట్స్ అన్నప్పుడు మనకు పరిశుద్ధత, సెయింట్హుడ్ అనేది మనం చూసినట్లయితే రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చిన ఆ ప్రభావాన్ని బట్టి మనకు ఉద్దేశపేదనగా చనిపోయిన ఎన్నో సంవత్సరాలకి వారికి జీవితాన్ని అంత పరీక్షించి తర్వాత వారి జీవితం జీవించిన కాలం తర్వాత చనిపోయిన తర్వాత వారి
పేరట లేకపోతే వారి వలన జరిగిన అద్భుతాలు చూసి దాన్ని బట్టి ఆ వ్యక్తికి సెయింట్హుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది మనకు తెలిసి మధ్యకాలంలో మదర్ తెరీసాగా సెయింట్హుడ్ ఇవ్వడం మనకు తెలుసు ఆ విషయాలు. అది దాన్ని బట్టి ఎంతో చనిపోయిన తర్వాత ఎప్పటికో వచ్చే పరిస్థితి. కానీ పౌలుడు చెప్తున్నారు అది కాదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచి ఆయనకి దైవభక్తి నందు డివోటెడ్గా ఉన్నారు, ఆయనకి చెందిన వారిగా వారు జీవిస్తూ ఉన్నారు, క్రీస్తు యేసునందు విశ్వాసులైన ఉన్నారు, ఆ విశ్వాసము కూడా డివోటెడ్గా అనగా భక్తితో విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు వారెవరు? వారు క్రీస్తు విశ్వసించు పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు. కానీ ఎవరు వీరంటే వీరు పరిశుద్ధులు. కానీ ఈ దినమందు మనం చూస్తున్నప్పుడు ఇక్కడున్న మనమందరము కూడా పరిశుద్ధులం. దేవుని దృష్టిలో సెయింట్స్, మనం పరిశుద్ధులం. అది ఎలా పరిశుద్ధత అని ఆలోచన చేసినప్పుడు ఇంతకుముందు ఒకసారి మాట్లాడాను. 2 రకాల పరిశుద్ధత. అది ఏదనగా ఆ పరిశుద్ధత మనము దేవుని వలన పరిశుద్ధముగా తీర్చబడ్డాం, అది మన యొక్క స్థానం, మన యొక్క స్థాయి. కానీ ఆ పరిశుద్ధతలో కొనసాగడం అనేది 2వ పరిశుద్ధత అని మనవి చేస్తూ ఉన్నాను. కానీ రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా పొజిషనల్ హోలీనెస్, అదేదనగా మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. మన పరిశుద్ధత మన నీతి కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతి మనకు ఆపాదించబడింది, ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించబడింది, మనం పరిశుద్ధముగా సంబోధించబడుతూ ఉన్నాము. కానీ ఆ పరిశుద్ధతలో మనం కొనసాగాలి, అందులో మనం కొనసాగి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కనుక ఈ పరిశుద్ధత కలిగిన మనము పరిశుద్ధులు మనం వెళ్ళాలనగా మన ప్రారంభం పరిశుద్ధము, ఆ పరిశుద్ధతలో మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. దాని గురించి వివరణ తర్వాత ఇస్తాడు పౌలు. అంతకుముందు ఎలా ఉండేవాళ్ళం, ప్రభుని అంగీకరించిన తర్వాత ఏమయ్యాం, అంతకుముందు ఏ స్థితిలో ఉన్నప్పటికీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన కారణం చేత ఈ దినమందు ఇక్కడ ఉన్న మనం అందరము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరము పరిశుద్ధులముగా దేవుడు మనలను ఎంచుతూ ఉన్నాడు అని చెప్పి తర్వాత అంటాడు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీ కృపయు సమాధానమును కలుగునుగాక. ఇది మామూలు శుభవచనాలు పౌలు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత కావలసిన సందేశం వెళదాం. 3వ వచనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఇది మనం తప్పనిసరిగా గ్రహించవలసిన అవసరం ఉంది. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఇక అంటున్నాడు, మొదటి 2వ వచనం అంటున్నాడు, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మనందరికీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం. ఆ సమాధానం ఎలాంటిది? దేవుని సమాధానం ఎలాంటిది? సమస్త జ్ఞానమునకు మించిన నా సమాధానమునే మీకు ఇస్తున్నాడు ప్రభు యోహాను సువార్తలో. అది సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. రేపొద్దున 4వ తేదీన ఎవరు అధికారంలోకి వస్తారో మనకు తెలియదు. ఏ రాజ్యం వస్తుందో, ఏ ప్రభుత్వం వస్తుందో, ఆ తర్వాత వారు చేయబోయే చట్టాలు ఏమిటో మనకు తెలియదు. గత 10 సంవత్సరాలుగా క్రైస్తవ వ్యతిరేక కార్యాలు, చట్టాలు చేయబడుతూ ఉన్నప్పటికీ క్రైస్తవం ఏమి అనగారి పోలేదు, లేకుండా పోలేదు. అయితే భవిష్యత్తు కొరకు కూడా ప్రభు మనకి ఇస్తున్న మాట ఏదనగా కృపయు సమాధానం. ఆ సమాధానం ఏదనగా మన చుట్టూ అల్లకలోలు ఆవరించి ఉన్న ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ అందులో సమాధానం, పీస్ మనకిస్తాడు ఆయన. కంగారు పడిపోయి, గాబరా పడిపోయి మనం ఏదేదో చేయవలసిన అవసరం ఉండదు. దేవుని చిత్తం ఏదనగా మనలో ప్రతి ఒక్కరము కూడా ఆయన కృపకు పాత్రమై, ఆయన గ్రేస్, ఆయన కృప మనం అనుభవిస్తూ, అపాత్రమే మనం ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయనలో సమాధానము కలిగి మన జీవితాలు కొనసాగించాలని తండ్రి యొక్క చిత్తం. ఆ చిత్తంలో మనం కొనసాగుదాం. ఆ తర్వాత 3వ వచనం అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మన సంఘాలు ఇది ఒక బాధాకరమైన విషయం. చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు, అంటే పెద్ద పాపం కాదు, కానీ సరైనది కాదు, అది క్రమం కాదు. ఏమిటంటే ప్రార్థన మొదలు పెడితే ప్రభువైన యేసు వారు ప్రార్థన మొదలు పెడతారు, అన్నీ యేసు ప్రభుకే చెప్తారు. ఇంకా ఆఖరికి ఒకరితో ప్రార్థన విన్నాను, పరిశుద్ధాత్మ నామమున అడుగుచున్నాము తండ్రి. ఎక్కడ లేదని పరిశుద్ధాత్మను అడగకూడదు. అడిగేది ఎలాగ అడగాలి? యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చాలామంది చేస్తారు పెద్ద పొరపాటు, తండ్రిని బయట పెట్టేస్తున్నాం. పరిశుద్ధాత్మ మనకు సంబంధం లేదు, యేసుప్రభు ఒక్కడే మనకు లింకు. ఆయన గురించి ఆయనకు తప్ప ఇంక వేరే ఏది కూడా మనం ఆలోచించని పరిస్థితిలో ఉంటాం. కానీ పౌలు అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక.
దేవునికి మహిమ, దేవునికి ఘనత, క్రీస్తునందు క్రీస్తు ద్వారా అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమేదనగా ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. అర్థమైందా? అర్థమైంది. కానీ మనకి ఏమనిపిస్తుంది? అక్కడుంటే మాకు ఎందుకు, మన చేతిలో లేవు కదా, అక్కడుంటే మనకెందుకు? అది చాలా తప్పుడు ఆలోచన చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ చదువు ఇంకా వివరంగా ఉంది. హ్యాస్ బ్లెస్డ్ us with every spiritual blessing in the heavenly realms because we are united with Christ. మన క్రీస్తుతో ఏకమై జతవర్చబడి ఉన్నాము కాబట్టి మనల్ని ఆశీర్వదించాడు. దేంతో ఆశీర్వదించాడు? ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో మనను ఆశీర్వదించాడు. ఎక్కడ? ఇన్ ద హెవెన్లీ రెల్మ్స్, పరములు, పర సంబంధంగా. ఇక నేను నోట్స్ రాసుకున్నాను, తర్వాత మాట్లాడుతాను దాని గురించి అని. అయితే ఏది మాట్లాడడానికి టైం లేదు కాబట్టి కొంచెం మీకు హింట్ వదిలేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే ప్రతి ఆశీర్వాదము కూడా మొదట ఆత్మ సంబంధమైనది, ఆ తరువాతే ఈ భూ సంబంధమైన వాటిలోనికి మన అనుభవంలోనికి వస్తూ ఉంది. కనుక ఆత్మ సంబంధమైన పరలోకమందు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాలంటే అది మన యొక్క అందుబాటులో ఈ భూలోకమందు అనుభవించడానికి మనకి ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే తిరగబడ్డాం. మనం ఈ భూ సంబంధమైన వాటి గురించి తాపత్రయపడుతూ దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈ భూలోకములో మనకు దేవుడిచ్చేవి, మనం అనుభవించేవి పర సంబంధమైన ఆశీర్వాదాల్లో కొద్ది భాగం మాత్రమే, రుచి మాత్రమే. ఆ కారణం చేతనే అబ్రహాము దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినప్పటికీ ఆయన దూరంగా చూస్తున్నాడు. ఎక్కడ దూరంగా అనగా ఆయన నిర్మిస్తున్న పునాదులు గల పట్టణం అనగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కనబడిన ఆ పట్టణాన్ని గురించి మన పితరుడైన అబ్రహాము, విశ్వాసుల తండ్రిగా సంబోధించబడుతున్న అబ్రహాము తాను అక్కడ చూచి తాను వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రవేశించిన తరువాత ఇది శాశ్వతము కాదు, ఇదే నా గమ్యము కాదని గ్రహించిన వాడే వాగ్దాన దేశంలో పరదేశిగా అతడు జీవించాడు. మనం ఇక్కడ ఏమిటి? వాగ్దానం ఆశిస్తాం, ప్రార్థన చేస్తాం, వాగ్దానం పొందుకున్న తర్వాత ఇదే ఉద్యోగమో, ఒక గాడిదో, ఒక గుర్రమో, ఒక గేదో, ఒక కొర్రో, లేకపోతే ఏదో ఒక ఇల్లో, ఒక వాకిలో, ఒక పంటో, ఒక ఉద్యోగమో అది సంపాదించుకుని ఇదే జీవితం, నా తల అమ్ముకున్నాను, నా బుర్ర అమ్ముకున్నాను, నా జీవితాన్ని అమ్మేసుకున్నాను, ఆ పరలోక రాజ్యం నాకు అక్కర్లేదు. కానీ అబ్రహాము అసలైన సొమ్ము, అసలైన సొత్తును గ్రహించిన వాడే. ఇది మనుషులు కట్టింది ఎడారి, ఈ ప్రదేశం పాలు తేనె ప్రవహించే దేశం, అది దేవుడు వాగ్దానం చేసింది. కానీ అక్కడ పరదేశిగా, పరవాసిగా అతను జీవించాడు. కానీ దాని గురించి ఇంకా తర్వాత మాట్లాడతాం. తర్వాత 4వ వచనం నుంచి మనం చూస్తే ఈరోజు మాట్లాడాలనుకున్న అంశం ఇది. ఈవెన్ బిఫోర్ హీ మేడ్ ద వరల్డ్. 4వ వచనములో ఇక తెలుగులో మనం చూసినట్లయితే సమస్య ఏదనగా 4 నుంచి 6 వరకు తర్జుమా కలిపి చేసేసారు. అయితే ఈ 4వ వచనంలో ఉన్న మాట ఇంగ్లీష్లో ఉంది, ఈవెన్ బిఫోర్ హీ మేడ్ ద వరల్డ్. ఈ లోకాన్ని సృజించక మునిపే గాడ్ లవ్డ్ us, దేవుడు మనల్ని ప్రేమించాడు, అండ్ చోజ్ us ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. మనము 4వ చూస్తే అంటాడు, 6వ అధ్యాయం 6వ వచనం వరకు కింద భాగంలో ఆఖరి లైన్లో చూస్తే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరిని? వాళ్ళు ఎవరినో ఎఫెసులో ఉన్న సంఘాన్ని కదా, కాదని మనల్ని, నన్ను క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? మనల్ని ఎంపిక చేసుకున్నాడు. హీ చోజ్ us. అనేక మంది జనాభాలో దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఎప్పుడు? క్రీస్తులో మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. భూమికి పునాదులు వేయడానికి ముందే మనల్ని ఒక్కొక్కరిని ఆయన ఎరిగి ఉన్నాడు.
ఒక్కొక్కరి పేర్లు ఆయనకు తెలుసును. అప్పుడే మనల్ని ఆయన ఎంచుకున్నాడు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే దానికి కారణం ప్రభువులను ఎంచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే, అయితే పైన రాస్తున్నాడు, ఇంగ్లీష్లో తర్వాత వస్తుంది, తెలుగులో ముందు వస్తుంది, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని ఆయన మనల్ని ఎంచుకున్నాడు. అది తర్వాత వద్దాం దాని గురించి. ముందుగా మనం ఇది గ్రహిద్దాం. ప్రభువు నన్ను ఎంచుకున్నాడు, దేవుడు నన్ను ఎంచుకున్నాడు, తండ్రి అయిన దేవుడు నన్ను ఎంచుకున్నాడు. క్రీస్తునందు నేను ఆయన బిడ్డను కావాలని ప్రేమ చేత క్రీస్తులో నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 5వ వచనం ఆ పైన ఉంటుంది, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఆ పరిశుద్ధత నిందాలని తర్వాత వద్దామని చెప్పాను. 5వ వచనం అంటున్నాడు, గాడ్ డిసైడెడ్ ఇన్ అడ్వాన్స్ టు అడాప్ట్ us ఇన్ హిస్ ఓన్ ఫ్యామిలీ. ముందుగానే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏదనగా, తన చిత్తం ఏదనగా, ఆయన చిత్త ప్రకారం దయా సంకల్పం ఏదనగా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు? క్రీస్తు యేసు ద్వారా ఏమిటి అక్కడ? తనకు కుమారులనుగా స్వీకరించుటకై. క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించడానికి. క్రీస్తు యేసు ద్వారా మనం ఆయన కుమారులం. దాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు అంటుంటాను అప్పుడప్పుడు, ధీరుభాయ్ అమ్మాని బ్రతికున్న కాలంలో నన్ను దత్త చేసుకుంటే ఎంత బాగుండని. జరగలేదు. ఇప్పుడు మిగతా వాళ్ళ కొడుకులను చేసుకోవచ్చు కదా, ఆలోచన చేసుకోరు. ఇప్పుడు నాకు నాటు పడేసి నా కొడుకుని చేసుకోరు, అక్కర్లేదు వాళ్ళకి. కానీ మన దేవుడు, మన సృష్టికర్త, మన తండ్రి, ఆయనకు ఒక కొడుకున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు, ఏకైక కుమారుడు. కానీ ఆయన ద్వారా మనమందరము కూడా ఆయన కుమారుడు కావాలని. ఇంకా చెప్పాలంటే ఆయన ఉద్దేశవేత్తగా మనము దేవుని యొక్క కుటుంబంలోనికి చేరాలి. మంటి ఘటములు మానవులము ఆయన. మనము పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న మనము, దేవుడు భూమికి పునాది వేయబడక మునిపే, మన పుట్టక మునిపే, మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు పుట్టక మునిపే మన క్రీస్తులను ఎంపిక చేసుకొని ఏమని ఆశిస్తున్నాడుగా మనం ఆయన కుటుంబంలోనికి చేరాలి. మన దేవుని ఇంటి వారం. ఇది దేవుని యొక్క ఎప్పటి నుంచో ఉన్న సంకల్పం. దేవుని ఇంటి వారిగా మనం దత్తత తీసుకో. దాని గురించి కూడా తర్వాత వస్తాం. దిస్ ఈజ్ వాట్ హీ వాంటెడ్ టు డూ అండ్ ఇట్ గేవ్ హిమ్ గ్రేట్ ప్లెజర్. ఇక్కడ తెలుగు తర్జుమాలో ఆ మాట కనబడదు, కానీ ఇంగ్లీష్ తర్జుమాలో ఈ మాట రాశారు. దిస్ ఈజ్ వాట్ హీ వాంటెడ్ టు డూ అండ్ ఇట్ గేవ్ హిమ్ గ్రేట్ ప్లెజర్. ఇది ఆయన సంకల్పించాడు, ఆయనకి ఇది ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. ఇది ఆయన సంకల్పించాడు, అది ఆయనకి ఎంతో ఆనందం కలుగజేసింది అని చెప్పి పౌలు రాస్తా ఉన్నాడు. ఏమిటి చేశాడు? క్రీస్తు యేసునందు భూమికి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఎంచుకొని, తర్వాత ఆయన కుమారుని ద్వారా మనము ఆయన ఇంటి వారం కావాలని, ఆయనకు కుమారులము కావాలని బైబిల్ మనం తెలుసుకొని యేసుక్రీస్తు జ్యేష్ఠుడిగా, ఆయన తరువాత వారంగా మన అందరం కూడా ఉండాలని. ఇంకా జాయింట్ హైర్, క్రీస్తుతో పాటు ఏమన్నా తోటి వారసత్వం. జాయింట్ హైర్, తోటి వారసత్వం అంటే మీకు ఎవరికైనా జాయింట్ అకౌంట్లు తెలిస్తే, ఇద్దరు పేర్ల అకౌంట్ ఉందనుకోండి, ఏం చేయాలి? ఆ అకౌంట్లో డబ్బులు తీయాలి, లేదా లావాదేవీలు జరిపించాలంటే ఏం చేయాలి? ఇద్దరిలో ఒకరు పడితే సరిపోద్దా? చాలదు, ఇద్దరు సంతకం పెట్టాలి. అనగా దేవుని యొక్క ఆస్తి అంతటికి యేసుక్రీస్తు వారసుడు, ఆయనతో పాటు నేను వారసుడు అంటే యేసుప్రభు సంతకం కూడా సరిపోదు, నా సంతకం కూడా కావాలి. అది ఎవరు ఆలోచించారు? నేను ఆలోచించలేదు, మనం ఆలోచించలేదు. దేవుడు ఆలోచించి ఆ స్థానంలో మనలను పెట్టాడు. గాడ్ లవ్డ్ us in Christ. క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇంకో తర్జుమాలో అంటాడు, గాడ్ డిసైడెడ్ టు అడాప్ట్ us into his family. తన కుటుంబంలోనికి మనం దత్తత చేసుకోవడానికి ఆయన నిర్ణయించాడు. కనుక 6వ వచనం అంటాడు, ఎట్లనగా తన ప్రియను తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. లేకపోతే అంటాడు, సో వి ప్రైజ్ గాడ్ ఫర్ ద గ్లోరియస్ గ్రేస్ హీ హెస్ poured out on us who belong to his dear son and to us in the beloved. ఆయన ప్రియ కుమారునికి చెందిన వారంగా మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని మనము గణపరుస్తూ ఉన్నాం. 4వ వచనం చూస్తే ఇంకో తర్జుమాలో, ప్యాషన్ తర్జుమాలో అంటాడు,
And in love he chose us before he laid the foundation of the universe. ఈ సృష్టికి పునాది వేయక మునిపే ప్రేమ చేత మనల్ని ఎంచుకున్నాడు ఆయన. Because of his great love he ordained us so that we would be seen as holy in his eyes with an unstained innocence. ఆయన ఎదుట ఏ రకమైన కల్మషము లేని పరిశుద్ధత ఆయన దృష్టిలో మనం నిలవాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే విషయం యోహాను 13:16 చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. 5-6 వచనాల్లో మరలా ఆయనకు సంపూర్ణమైన ప్లాన్, ఫర్ ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ ప్లాన్. నిత్యత్వానికి ఆయనకున్న పరిపూర్ణమైన సంకల్పం ఏదనగా మనలను ఆయనలో చేర్చుకోవడానికి. ఈ పర్ఫెక్ట్ ప్లాన్ అనే మాట సరైన తర్జుమా ఏమిటంటే హీ మార్క్డ్ అవుట్ అవర్ హొరైజన్ ఆర్ డెస్టినీ బిఫోర్ హ్యాండ్. మన యొక్క భవిష్యత్, మన యొక్క గమ్యం ఆయన ముందుగానే నిర్దేశించాడు అని రాస్తూ అడాప్టర్స్ అనగా టు ఎస్టాబ్లిషర్స్, అరబైక్ భాష దగ్గర తర్జుమైదనగా ఎస్టాబ్లిష్, స్థిరపరచాలని, మన ఆయనలో స్థిరపరచాలని, ఆయన కుటుంబంలో మనం స్థిరపరచాలని. తండ్రి కుమార పరిశుద్ధాత్మని దేవుని కుటుంబంలో కుమారుని క్రీస్తుతో పాటుగా తోటి వారసులుగా తోటి కుమారులుగా ఏర్పాటు చేయట తండ్రి యొక్క సంకల్పం. ఆ సంకల్పమైన కారణం చేతనే ఈరోజు మాట్లాడడానికి సమయం లేదు కనుక ఒకసారి ముందు చూపించి ముందుకు వెళ్ళి ఆపేస్తాను. ఇక్కడ ఇది చూసినాడు అంటాడు, మనం తన ఏది పరిశుద్ధ ఏదో దేవుని కృపా మహిదైశ్వరుని బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మన విమోచనమును అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ కృపను మన ఎడల విస్తరింప చేశాను. ఇది చూసినప్పుడు అంటున్నాడు, ఈ కృపా మహదైశ్వరం ఏదనగా ఆయన రక్తం వల్ల మనకి విమోచన, మన అపరాధములకు క్షమాపణ. ఇదంతా ఎలా చేస్తాడు? ఆయన కుమారులు మనల్ని ఎంపిక చేసుకోవడం, దత్తత చేసుకోవడం, ఆయన కుమారునితో పాటు కుమారునిగా ఉండడం ఎలా జరుగుతుందని అనగా క్రీస్తు యేసు అన్నప్పుడు క్రీస్తు లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించి ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు పాప విమోచన, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన శిలువలో చేసిన ఆ కార్యము ద్వారా మాత్రమే నిత్యత్వంలోనికి మనం వెళ్ళగలం, దేవుని చిత్తంలోనికి మనం ప్రవేశించగలమని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ యేసు ఈరోజు మనం ఆచరిస్తున్న ఈ బల్ల మనం చూసినట్లయితే ఎప్పుడు వధించబడ్డాడు అని అంటే ఇప్పుడు ఆ నిత్యత్వంలో వధించబడ్డాడు. ఆయన ఆ నిత్యత్వంలో ఉన్నాడు, ఆ నిత్యత్వంలో కూడా ఆయన ఉంటాడు. ఆ నిత్యత్వంలో ఆయన వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఆ నిత్యత్వంలో మానవుడిగా నిత్యం మనతో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుని కోరిక ఎదురుగా గొర్రెపిల్ల ఆ ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి మనం అందరం కూడా ఆ నిత్యత్వం, పాత నిత్యత్వం మనకు తెలియదు కానీ ఆ క్రొత్త నిత్యత్వం మనందరం ఉండాలి. ఈ కాలమనే ఈ సమయంలో మనం సరిగా శ్రేష్టంగా మనం జీవించకపోతే, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చకపోతే ఆ నిత్యత్వాన్ని తప్పిపోతాం. అలాగే దేవునితో ఉండే నిత్యత్వాన్ని తప్పిపోతాం. కానీ ఇంకో నిత్యత్వం ఉంది, అగ్ని ఆరదు పురుగు చావదు. మనలో ఎవ్వరము కూడా అక్కడికి వెళ్ళకూడదు. మనం మాత్రమే కాకుండా పాలకొండ వారు ఎవరు కూడా వెళ్ళకూడదు. మన బంధువులు, మన కుటుంబస్తులు ఎవరు వెళ్ళకూడదు. మీరు ఎవరైనా అన్య వివాహాలు చేసుకుంటే కోపం వచ్చేది దేనికనగా ఏదో ఒకరు వెళ్ళిపోయారని, ఒక సభ్యులు తగ్గిపోయారని కాదు, ఆ ఆత్మ నిత్యత్వానికి మనం పోగొట్టుకుంటున్నాం. అది నా వేదన, అది నా బాధ. ఒక వ్యక్తి నిత్యత్వానికి మనం పోగొట్టు మనం పెంచి పెద్ద చేసి మన ఇంట్లో దేవుని వాక్యం నేర్పించి, సండే స్కూల్ నేర్పించి, పాటలు నేర్పించి, పద్యాలు నేర్పించి, కవిత్వాలు నేర్పించి చివరికి నరకానికి పంపిస్తుంటే ఏమిటి మనం చేస్తాం? దేవుని సంకల్పం, దేవునికి ప్రేమ, భూమికి పునాదులు వేయక మునిపే ఆయన చేసిన ఆ ప్రణాళికను మనం నాశనం చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. దాన్ని ఏమాత్రం మనం పరిగణలోకి తీసుకోవట్లేదు. కనుక దేవునికి సంగమా ఒక్కసారి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ, యేసుక్రీస్తు పరిచయం, మనకిచ్చిన ఆశీర్వాదం, మనకిచ్చిన వెలుగును దయచేసి చులకనగా చూడవద్దని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే మీతో వారిని ఇది మాట్లాడాలని ఆశిస్తున్నాను.